అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మేషరాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. మేషరాశి వారికి మార్చి 4 అనగా బుధవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే మేషరాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవడము, నాగదోషము, సంతానం లేకపోవడము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లేకపోవడము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయడము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. సకల సమస్యల పరిష్కారం శ్రీ తిమ్మక దుర్గాదేవి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పండి. మన గురువు పేరు వచ్చి కుమార్ సంగారండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9381918252. చాలా నమ్మకమైన గురువుగారు. మన గురువుగారు స్త్రీ పురుష వశీకరణ చేయడంలో చాలా ప్రత్యేకత కలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. ఈ గురువుగారి ద్వారా చాలామంది లబ్ధి పొందారండి. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురువుగారి ద్వారానే పరిష్కరించుకున్నాము. 100% గంటలో పరిష్కారం చూపిస్తారు. సమస్య మీది పరిష్కారం మాత్రం ఖచ్చితంగా మన గురువుగారి దగ్గర కలదు. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించుకోండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారికి రేపటి రోజు దిన ఫలితాల ప్రకారము వీరి జీవితంలో అనేక రకాల మార్పులు అయితే ఖచ్చితంగా జరగబోతున్నాయండి. వీరిపైన అదృష్టమైన ఆధారపడకండి. మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ప్రయత్నించండి. ఎందుకంటే అదృష్ట దేవత బద్ధకం గల దేవత. ఆర్థికపరమైన కోర్టు సంబంధిత వ్యవహారాలు రేపటి రోజు మీకు అనుకూలంగా ఉంటాయి. ఇది మీకు ఆర్థిక లాభం అనేది ఖచ్చితంగా చేకూరుస్తుందండి. మీకు పరస్పర అవగాహన ద్వారా ఒకరినొకరు అర్థం చేసుకోండి. అంతేకాని మీది అంటే అన్ని రకాలు కూడా గొడవపడి వీధిని మాత్రం పడవకండి. లేకపోతే పరువు పోతుంది. వాస్తవాలతో ఎదురు పోరాడితే మీ బంధువులను వదులుకోకపోతే వస్తుంది. ఉమ్మడి వ్యాపారాలు, భాగస్వాములు వీటికి దూరంగా ఉండండి. రేపటి రోజు నా ముఖ్య విషయాల గురించి చర్చిస్తారు. మీ మాటలు కుటుంబంలో కొంతమందిని ఇబ్బంది పెడతాయి. కానీ మీరు ఎటువంటి పరిష్కారాలు పొందలేరండి. మీ జీవిత భాగస్వామి రేపటిన మీతో సమయాన్ని గడపలేంత బిజీగా అయితే ఉండబోతున్నారు. ముందుగా ఈ రాశి యొక్క మస్తకంగా గమనించినట్లయితే అండి, వీరు బయటకు ప్రశాంతంగా కనిపిస్తారు. కానీ లోపల అనేక రకాలుగా ఎన్నో రకాల ఆలోచనలతో ఉంటారు. న్యాయం కోసం నిలబడే స్వభావం ఎవరైనా నమ్మితే పూర్తిగా నమ్ముతారు. మీ మనసును చెప్పిన మాటే ఖచ్చితంగా మీరు వింటారండి. ఎవరి మాట కూడా మీరు అంత త్వరగా ఇన్వాల్వ్ అవ్వరు. ఏదైనా సరే చేద్దాం అనుకుంటే మాత్రం అది పని ఎంత కష్టం చేస్తారు. కొత్త ఆలోచనలు, కొత్త మార్గాలు వెతికే స్వభావం అనమాట. మీ బలమే మీ సహనం కొన్నిసార్లు పరీక్ష కూడా గురవుతూ ఉంటుంది. రేపటి రోజున మధ్య 3:20 తర్వాత వచ్చే వార్త, ఒక ఫోన్ కాల్, ఒక మెసేజ్ లేదా ఒక వ్యక్తి ద్వారా ఒక సమాచారం వస్తుంది. అది ఉద్యోగానికి సంబంధించినవి ఉండవచ్చు. కాబట్టి కుటుంబ విషయాలకు సంబంధించినవి కూడా ఉండవచ్చు. లేదా ఒక పాత పరిచయం మళ్ళీ మీ జీవితంలో రావచ్చు. మీరు ఆశ్చర్యపోతారండి. కానీ ఆ వార్త వల్ల మీకు కొత్త నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఉంది. మీకు ఇప్పటివరకు తెలియని ఒక నిజం బయటపడే సూచన కూడా ఉంది. ఇక రేపటి రోజు మీకు కలిసి వచ్చే రంగు వచ్చేసి గ్రీన్ అండి. రేపటి రోజున శుభ సంఖ్య వచ్చేసి 11. ఉత్తరం దిక్కు ప్రయాణం మీకు శుభకరంగా ఉంటుంది. ఆ దిశలో ప్రారంభించే పని మీకు లాభం కలిగిస్తుంది. ఇక రేపు ఖచ్చితంగా కూడా అన్ని రకాల కూడా మీకు కుజ ప్రభావం ఉంటుందండి. ఈ రాశి వారు రేపటి రోజున చాలా శక్తి కూడా అవసరం. ఉదయం తప్పకుండా మీరు ఖచ్చితంగా కూడా రేపటి రోజున వినాయకుడిని పూజించి బయటకు వెళ్ళడం వల్ల అన్ని రకాల కూడా వ్యాపారాలు అనుకూలంగా ఉంటుంది. వినాయకుడి స్వామికి గరికమల సమర్పించడం వల్ల ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. గన్నేరు పూలను సమర్పించండి. పేదవారికి అన్నదానం కూడా చేయండి. ఇంట్లో ఒక నూనె దీపం వెలిగించండి. ఇవి మీకు మానసిక బలమైన తప్పకుండా ఇస్తాయండి. ముఖ్య సూచన అండి, మధ్యాహ్నం 3:40 తర్వాత వచ్చే వార్త మీ జీవితానికి ఒక్కసారిగా కదిలొస్తుందని భయపడద్దు. శని అనుగ్రహం మీతో ఉంటుంది. మీరు తీసుకునే నిర్ణయం భవిష్యత్తులో మీకు ప్రయోజనకరం కలిగిస్తుంది. ఈ రాశి వారు రేపటి రోజు వచ్చిన ఆశ్చర్యం, రేపటి శుభవార్తలు బీజం కావచ్చు. ప్రశాంతంగా ఉండండి. ధైర్యంగా ముందుకు సాగండి. అలాగే రేపటి రోజు మీకు సంపూర్ణ అంటే అందరూ కూడా అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చండి. ఇక రేపటి రోజు మీకు అందరూ కూడా అన్ని రకాల అంటే గ్రహణ ప్రారంభం వచ్చేస్తే అన్ని రకాలు కూడా మీకు అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. గ్రహణం తర్వాత మీకు సాయంత్రం 3:20 తర్వాత అన్ని రకాలు కూడా అనుకూలమైన రోజు అండి. రేపటి రోజు మీరు ఏ పూజలు చేసినా, దానాలు చేసినా అన్ని రకాల పుణ్య ఫలితాలు ఖచ్చితంగా లభిస్తున్నాయి. రేపు ఉదయం నుండి ప్రారంభం ఖచ్చితంగా కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. ప్రత్యేక జాగ్రత్తలు చెప్పడం ఖచ్చితంగా తీసుకోవాలి. రేపటి రోజున మీరు కొన్ని ప్రాంతాల్లో అంటే అన్ని రకాలు కూడా మీకు చాలా స్పష్టంగా కనిపిస్తుందండి. అన్ని రకాలు మీకు అనుకూలంగా ఉన్నారని తెలుసుకోవచ్చు. ఇక రేపటి రోజు గ్రహాల సందర్భం కోసం మీకు అన్ని రకాలు కూడా అనుకూలంగా ఉన్నాయని చెప్పాలి. అదేవిధంగా రేపటి రోజు మీరు ఏ పని చేసినా కూడా అంటే అది వ్యాపారంగా, ఆర్థిక అన్ని రకాలకు అనుకూలంగా ఉందండి. రేపటి రోజు మీరు అక్కడ కూడా అగ్నికి సంబంధించిన జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. రేపటి రోజున
ఒక మంత్ర పట్టం ధ్యానం చేస్తే వచ్చే సమయం అన్ని రకాల నమస్కారాలు జపాలు ధ్యానాలు మీకు కనుక అనుకూలంగా ఉంటాయి. ఇక రేపటి రోజు వివాహం ఉద్యోగం మొదలుపెట్టడం నూతన పనులు చేపట్టడం బట్టు అన్ని రకాలకు అనుకూలంగా ఉందండి. రేపటి రోజున కొత్త కార్యాలను ప్రారంభించడం మంచిది కాదు. ఈ అన్ని రకాలు కూడా మీకు రేపటి రోజున ఏమైనా కోర్టుకు సంబంధించిన ఉన్నట్లయితే వాయిదా వేయడం మంచిదండి. అయినప్పటికీ రెండు రకాల వ్యక్తుల ప్రభావాలు మీకు అయితే చేరుదనంగా చూపిస్తున్నాయి. ఇక అన్ని రకాలు కూడా రేపటి మీరు సాంప్రదాయ ప్రకారం ఏ విధంగా ఉండాలంటే కనుక అన్ని రకాలు కూడా మీరు ఏంటంటే ఏ పని ప్రారంభించకుండా ముందు వినాయకుడిని దర్శనం చేసుకొని ఏ పని మొదలు పెట్టడం మీకు అన్ని రకాలకు అనుకూలంగా ఉంటుంది. రేపటి రోజున మిశ్రమ ధర పరీక్షకు ఇది మంచి సమయం అండి. అది ఇక వాల్మీకి మీకు అన్ని కూడా వినాయకుడి యొక్క ఆరాధన మీకు మంచి చేస్తుంది. ఇక గ్రహణం కాలంలో సాధారణంగా కూడా మీరు ఏ దేవతను ఆరాధించాలో కనుక అన్ని కూడా గణపతి దేవుని ప్రార్థన నూతన కార్యాలకు ప్రారంభంలో అనుకూలంగా ఉంటుంది. శివారాధన శాంతి మానసిక స్థితి కోసం మీరు హనుమంతుడు జపం జయం చేయండి. అన్ని రకాలకు కూడా మీకు అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చండి. అదే ప్రకారం అన్ని రకాలు కూడా మీరు ఇంటి కులదేవత ఆరాధన చేయటము అన్ని రకాలకు కూడా మంచిది. ఇక ఈ రాశి వారు రేపటిన ఇంటి కులదేవత ఆరాధన అస్సలు చేసుకోవడం మంచిదండి. ఇంట్లో శోభప్రదంగా ఉంటుంది. పవిత్ర స్థలం కలిగి ఉంటారు. కులదేవత కూడా పూజకెళ్ళి ఖచ్చితంగా కూడా మీరు పూజ చేసుకోండి. అలాగే అన్ని రకాలు కూడా మీకు గ్రహాలు అనుకూలంగా ఉండడం వలన రేపటి రోజు మీకు అన్ని రకాలు అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా రేపటి రోజు మీరు అంటే ఏ పని చేసినా కూడా అన్ని రకాలకు కూడా మీకు అనుకూలంగా ఉంది కాబట్టి మీరు ఖచ్చితంగా కూడా రేపు ఉదయం మీరు అన్ని రకాలు కూడా అనుకూలమైన పూజలు అయితే ఖచ్చితంగా చేసుకోవచ్చు. అదేవిధంగా రేపటి రోజు మీరు ఖచ్చితంగా కూడా ఏదైనా విద్యకు సంబంధించినట్లయితే కనుక విద్యకు సంబంధించిన ఏవైతే రేపటి రోజు అనుకూలంగా ఉన్నట్లయితే మీరు ఉత్తీర్ణతలు పరీక్షలకు సంబంధించి మీరు అన్ని రకాలు కూడా ఉత్తీర్ణతలు సాధిస్తారండి. అదే ప్రకారం కోర్టు సంబంధించిన కోర్సులు ఉన్నట్లయితే రేపటి మీకు అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి. అదేవిధంగా రేపటి మీకు అంటే అలాగే ఇప్పటివరకు మీరు కేవలం ఇంటి బాధ్యతకు పరిమితమై ఉంటే కనుక మీ వ్యాపారాలు మీకు చేయాలని సహాయం చేయడానికి మీ భాగస్వామికి రేపటిన సహాయపడతారు. ఆమె చేస్తున్న పని అంటే మీరు వదిలి మీతో కలిసి పనిచేయాలని చెప్పి నిర్ణయించుకోవచ్చు. ఇక ఈ రాశివారు రేపటి ఆశ్రమంతో అమ్మవారి యొక్క ఆశ్రమంతో శక్తిని రెట్టింపు చేసుకుంటారు. ఆమె రాకతో మీలో ఉన్నటువంటి ప్రతికూల శక్తులు నిరాశపూర్తి అన్నీ కూడా తొలగిపోతాయి. సానుకూల దృక్పథం మొదలవుతుంది. ఆత్మవిశ్వాసం కలుగుతుంది. ప్రేమికులు కూడా రేపటి చాలా అద్భుతమైనటువంటి రోజు అండి. అలాగే మీరు రేపటి రోజున పెళ్లికి సంబంధించిన చర్చల్లో ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి మీరు ప్రేమ విషయం గురించి కూడా మాట్లాడే అవకాశాలు ఉన్నాయి. ఇక అలాగే కుటుంబ వ్యవస్థ చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రశాంతంగా మనస్ఫూర్తిగా కుటుంబంతో కలిసి రేపటి టైం స్పెండ్ చేస్తారు. పాత మిత్రులు కలుసుకుంటారు. కొత్త మిత్రుల పరిచయాలు ఏర్పడతాయి. మీ లక్ష్య స్థానంలో రేపటి శ్రీమూర్తి మీకు అండగా నిలుస్తారండి. ఆమె ప్రోత్సాహం అన్ని రంగాల్లో ముఖ్యంగా చదువు ఉద్యోగ వ్యాపారం వంటి వాటిలో ఘన విద్య అనేది సాధిస్తారు. అలాగే ధనలాభం కూడా కలుగుతుంది. రేపటి రోజున ఆర్థిక పరిస్థితి కూడా మీకు అనుకూలంగా స్థిరంగా ఉంది. అలాగే స్థిరత్వాన్ని సంతోషాన్ని భద్రతను పొందుతారు. ఆమె పవిత్రమైన పరిచయం కాలకరమైన వివాహ బంధానికి కూడా దారితీస్తుందండి. కొన్నిసార్లు ఒక కొత్త సహోద్యోగ రూపంలో మీ ఆఫీస్లో కూడా రావచ్చు. లేదా మీ ఆఫీస్ చేయడం మీ వ్యాపారంలో కొత్త సమర్థవంతమైన ఉద్యోగం కావచ్చు. ఆమె జీవితంలో శుభగ్రహాల ప్రభావం అనేది మీ జాతకంలో కలిసి మంచి ఫలితాలు అనేది మీకు అందిస్తాయండి. అందరికీ కూడా మీకు ప్రాజెక్టులు పనులు అనూహ్యంగా విజయవంతం అనేది తప్పకవుతాయి. అలాగే మీ ప్రతిభకు తగిన గుర్తింపు కూడా లభిస్తుంది. ఇక ఈ రాశి వారు రేపటిన 6 గంటల 20 నిమిషాల తర్వాత అడ్డంకులను తొలగిపోయి మీకు అందరికీ అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి. రేపటిలో ఒక స్త్రీ వాళ్ళ తెలివితే అట్లా అలాగే పని వల్ల ఉన్నటువంటి నిబద్ధత క్రమశిక్షణ గొప్ప స్ఫూర్తిని అయితే మీకు ఖచ్చితంగా ఇస్తాయి. ఇక ఈ రాశి వారు రేపటి జీవితం మార్చినటువంటి ఆ స్త్రీ విషయంలో మీరు ఒక ముఖ్యమైన విషయాన్ని ఖచ్చితంగా తీసుకోవాలండి. అది కేవలం మామూలుగా కాకుండా రేపటి మీకు కనుక మీ జీవితము అనేక రకాల కొత్త మొలపై తిరగబోతుంది. మరి తెలిసిన రాశి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపటి మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.